రైట్ ఇక బుడమేరు వరదపై క్లారిటీ ఇచ్చారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుడమేరు పొంగి పొర్లుతుందని కొందరు ఫేక్ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వరంగల్, ఖమ్మంలో వర్షాలు పడితే ఆ నీరు మున్నేరు వైపు వెళ్తుంది అన్నారు. తిరువూరు నియోజకవర్గంలో పడిన వర్షం బుడమేరు వైపుకు వస్తుందని తెలిపారు. తిరువూరులో నిన్న సాధారణ వర్షపాతమే నమోదైందని తెలిపారు. నిన్న కురిసిన వర్షాల కారణంగా చిన్న చిన్న వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయన్నారు. బుడమేరులో 3000 క్యూసెక్కులు 3.2 అడుగుల వరద ప్రవాహం మాత్రమే ఉందని స్పష్టం చేశారు. వదంతులు నమ్మొద్దంటున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషాతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ నియోజకవర్గం, తిరువూరు నియోజకవర్గాల్లో నిన్న కురిసిన భారీ వర్షాల కారణంగా వాగులు వంక పొంగిపడుతున్నాయి. మరోవైపు ప్రకాశం బ్యారేజీలో భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో విజయవాడ కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా వర్షాలు, వరదల మీద ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగంతో కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం కలెక్టర్ లక్ష్మీషా ఉన్నారు. సార్, అంటే ఇప్పుడు తిరువూరు నియోజకవర్గంలో చాలా వాగులు వంకలు పొంగిపడుతున్నాయి అనే విజువల్స్ కొంత ప్రజలు భయభ్రాంతికి గురి చేస్తున్నాయి. ఏంటి సార్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? మరోవైపు మున్నేరు కూడా భారీగా వరద వస్తుందని తెలుస్తుంది. ఒకటి తిరువూరు ఏరియాలో వచ్చే వర్షం వల్ల మనకు బుడమేరులో ఎక్కువ నీళ్ళు వస్తాయి. నిన్న తిరువూరు ఏరియాలో దాదాపుగా యావరేజ్ 40 మిల్లీమీటర్ వరకు వర్షం పడింది, అన్ని మండలాలు కలిపి. ఆ నీళ్లు ఏదైతే కట్లేరు, అలాగే కోతులవాగు, పులివాగు ఇక్కడి నుంచి ప్రవహిస్తూ ఉన్నాయి. అక్కడైతే లో లేయింగ్ బ్రిడ్జెస్ ఉన్నాయో, కాజ్వేస్ ఉన్నాయో అక్కడ నీళ్ళు వచ్చింది. అక్కడ నీళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఎవరు పబ్లిక్ వెళ్ళకండి, అక్కడ వాహనాలు సంచరించకూడదని ఆల్రెడీ అలర్ట్ బోర్డు పెట్టి పోలీసు అలాగే రెవెన్యూ అధికారులు అక్కడ అప్రమత్తంగా ఉంటున్నారు. పబ్లిక్ కూడా రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ నీళ్లు ప్రవహిస్తున్నప్పుడు మీరు సాహసాలు చేసి నీళ్ళకి దిగే సాహసం చేయకండి, కొంచెం వెయిట్ చేసి నీళ్ళు తగ్గిన తర్వాత వెళ్ళండి. ఇప్పటికైతే ఈరోజు చూస్తే ఓన్లీ 4 మిల్లీమీటరే పడింది, పెద్దగా వర్షం లేదు తిరువూరు ఏరియాలో. అలాగే అక్కడి నుంచి నిన్న పడిన వర్షం వల్ల వస్తున్న వాటర్ ఇప్పటికీ బుడమేరులో 3 అడుగులు 3.2 ఫీట్ ఉంది. అంటే క్యూసెక్స్ వరకు చూసుకుంటే 3100 క్యూసెక్స్ వస్తూ ఉంది. అది వచ్చింది యాజ్ ఇట్ ఈస్ రివర్కి వెళ్ళిపోతూ ఉంది. అంటే బుడమేరు వల్ల వరదలు వచ్చే పరిస్థితి అంత నీళ్ళు లేదు, తక్కువ నీళ్ళు ఉంది కాబట్టి కంట్రోల్లో ఉంది. అన్నీ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాము. 24/7 మనుషులు పెట్టున్నాం, అంటే ఆఫీసర్స్ ఉన్నారు. ఇంకా మున్నేరు చూసుకుంటే మున్నేరుకు వచ్చే నీళ్ళు వచ్చి మనకు వరంగల్, ఖమ్మం ఏరియాలో పడే వర్షం వల్ల వస్తూ ఉంది. అక్కడ నిన్న బాగా వర్షం పడింది కాబట్టి ఇప్పుడు చూసుకుంటే 10,000 క్యూసెక్స్ మున్నేరులో వస్తూ ఉంది. ఆ మున్నేరులో వస్తే నాకు 2 బ్రిడ్జెస్ క్రిటికల్గా ఉంటాయి. ఒకటి లింగాల దగ్గర లింగాల బ్రిడ్జి, ఇంకోటి కీసరా బ్రిడ్జ్. లింగాల బ్రిడ్జ్ వస్తే ఒక 12-15 క్యూసెక్స్కి వెళ్తే ఆ లింగాల బ్రిడ్జ్ కవర్ అవుతుంది. ప్రస్తుతానికి 10,000 కాబట్టి ఇంకా బ్రిడ్జ్ కిందనే వెళ్తూ ఉంది. రాకపోకలు, ఖమ్మంకి రాకపోకలు ఏమి ఆగలేదు. అదేమన్నా పెరిగితే అక్కడ అలర్ట్ బోర్డు పెడతాము, ఆఫీసర్స్ అందరి అలా అలర్ట్గా ఉంటారు. ఇంకా కీసర దగ్గరికి వస్తే మున్నేరులో కనుక 25,000 క్యూసెక్స్ కన్నా ఎక్కువ నీళ్ళు వస్తే కీసర దగ్గర NH మీదకి వచ్చేస్తాయి వాటర్. ఇప్పుడు 10,000 ఉంది కాబట్టి అక్కడ కూడా ఏం ప్రాబ్లం లేదు, పబ్లిక్ ఏమీ భయపడాల్సిన అక్కర్లేదు. అలాగే ఆఫీసర్స్ కూడా అక్కడ ఆల్రెడీ డ్యూటీలో పెట్టున్నాం కాబట్టి వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నారు. అలాగే అలార్మింగ్గా వచ్చే పరిస్థితి ఉంటే బోర్డు పెట్టేసి మనమే ఆపేస్తాం రోడ్డు. సో ఇప్పుడు వరకు అయితే ఎక్కడైతే ఈ చిన్న చిన్న వాగులు వల్ల ఈ రోడ్డు కాజ్వేల్ నీళ్లు వస్తుంటాయో అక్కడ మీరు ఒక 1/2 అవర్ 1 అవర్ ఆగితే చాలు ఆ నీళ్ళు వెళ్ళిపోతాయి. అంతకు మించి ఇంకా నీళ్ళు లేవు కాబట్టి అలార్మింగ్గా లేదు. ఇంకా ప్రకాశం బ్యారేజ్ వరకు చూసుకుంటే మనకు ఇప్పుడు ఫస్ట్ వార్నింగ్ ఇంకొక 1-2 అవర్లో వస్తుంది. ఎందుకంటే ఇప్పుడే 3,92,000 క్యూసెక్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇది మెయిన్లీ మనకు పైనుంచి పులిచింతల నుంచి వస్తూ ఉన్న వాటర్. ఇది ఆ వాటరు ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ రివర్కి వెళ్ళిపోతూ ఉంది. ఈ విజయవాడ సిటీ ఈ ఫస్ట్ వార్నింగ్ వచ్చేసరికి 95 గ్రామాలు మనకు ఇన్యుండేషన్ అవుతాయి. మనకు నందిగామ, జగ్గాపేట అలాగే మైలవరం కాన్స్టిట్యున్సీలో వాళ్ళందరినీ అలర్ట్గా పెట్టాము. చిన్నలంక, పెద్దలంక గ్రామస్తులను ఆల్రెడీ ట్రక్ టర్మినల్ ఆవాస కేంద్రానికి షిఫ్ట్ చేయడానికి ఏర్పాటు చేసాము. పబ్లిక్ అందరినీ అలర్ట్గా పెట్టున్నాము. లాస్ట్ వీకే వచ్చింది కాబట్టి ఫస్ట్ అలర్ట్ అదే టైప్ ఈసారి కూడా యాజ్ ఇట్ ఈజ్ రెడీ చేసుకున్నాం. ఎక్కడ ఇబ్బంది లేదు. మత్స్యకారులకి రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి నీరుకి వెళ్ళకండి, ఎక్కువ నీళ్లు ప్రవహిస్తున్నాయి అన్ని చోట. అది చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు, వాగు లేదా ప్రకాశం బ్యారేజ్ కావచ్చు, లేదా మున్నేరు కావచ్చు, దయచేసి వెళ్ళకండి. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు చేపలు దొరకకన్నా ఎక్కువ మీరు నీళ్ళు దొరకపోతారు. జాగ్రత్తగా ఉండండి. అలాగే పబ్లిక్ కూడా విన్నపం ఏంటంటే ప్లీజ్ డోంట్ ఈ సాహసాలు చేయకండి నీళ్ళలో. పిల్లల్ని అలాగే పశువుల్ని అలాగే పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు నీళ్ళు దిగడం ఇటువంటి సాహసాలు ఏమి చేయకండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. తెలంగాణ కురుస్తున్న భారీ వర్షాలు కానీ అక్కడ పొంగుతున్న వాగులు, ఆ విజువల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బుడమేరు పొంగింది, తిరువూరులో భారీ వర్షాలు పడిన ఒక ప్రచారం సోషల్ మీడియా నడుస్తుంది. ప్రస్తుతం ఒకవేళ బుడమేరు పొంగే అవకాశం ఎంతవరకు ఉంటుంది? విజయవాడ ఎంతవరకు సేఫ్ ఉంది? బుడమేరు పొంగేంత వరకు మీరు ఎవరు చెప్పినా నమ్మవసరం లేదు. ఓన్లీ గవర్నమెంట్ నుంచి అందరికీ ముందు నేనే రిలీజ్ చేస్తాను. కలెక్టరేట్ నుంచి నేనే అధికారికంగా ఎప్పుడు పొంగుతుంది, పొంగే దాదాపుగా 24 గంటల ముందరే మీకు తెలియజేసి ఎక్కడైనా ఇబ్బంది పడే ఏరియాలు ఉంటే వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకి తరలించే బాధ్యత గవర్నమెంటే తీసుకుంటా ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ విజయవాడతో పాటు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన అన్ని ప్రాంతాలు సురక్షితంగా ఉన్నాయి. కొంత తిరువూరులో నిన్న పడిన వర్షం కారణంగానే కొంత వాగులు వంకలు పడుతున్నాయి. ప్రస్తుతం తిరువూరులో కూడా వర్షపాతం లేదు కాబట్టి ఎవరు ఎలాంటి ఇబ్బంది గురి అవసరం లేదని కలెక్టర్ అయితే చెప్తారు. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి.